ఇవాళ రెయిన్ థండర్ స్టార్మ్ అని చెప్పి వెదర్ కండిషన్స్లో చెప్తే ఏముందిలే వీళ్ళు చెప్తూనే ఉంటారు కానీ ఎప్పుడు కూడా వెదర్ సన్నీగానే ఉంటుందిలే అనుకున్నాను. బట్ వాళ్ళ ప్రెడిక్షన్ ఎంత ట్రూ అయిందంటే ఆఫ్టర్నూన్ నుంచి థండర్ స్టార్మ్స్ అన్నారని చెప్పి మా వాడిని వాళ్ళ స్విమ్మింగ్ క్లాస్కి కూడా కొంచెం లేట్గా దింపొచ్చు లేదా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చులే అనుకున్నాను. బట్ ఇది ఎట్లా అయిపోయిందంటే హెయిల్ స్టార్మ్ ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 4కి పడింది. 4-5 కల్లా అది ఆగిపోయింది. సో వాడు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళక తప్పలేదు. అండ్ యస్ వీడియోలో ఏంటి అని అంటే అసలు వింటర్ వండర్ల్యాండ్ లాగా లాస్ట్ టైం స్నోలో ఎలా అయితే ఉందో ఒక్క 5 మినిట్స్ 5 కూడా కాదులే కానీ 3 మినిట్స్ వరకు మళ్ళీ ఇంకొక ఐస్లాండ్ లాగా తయారైంది నెదర్లాండ్స్. అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వాన వస్తుంది, అప్పుడే హెయిల్ స్టార్మ్ పడుతుంది. హెయిల్ స్టార్మ్ అంటే అదేనండి మన వడగళ్ళు. మన ఊర్లలో వడగళ్ళు అంటే చాలా రేర్గా పడతాయి అనుకున్నాం. ఇక్కడైతే అసలు భారీగా పెద్ద పెద్దగా పడింది. అండ్ దానికి తోడు దాన్ని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఉరుములు అనమాట. సో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వాన చూడ్డానికైతే బాగుంది కానీ చలి మాత్రం అదిరిపోయింది. బయటకి చెప్పులు లేకుండా వెళ్ళాను ఒక సెకండ్. అమ్మ బాబోయ్ చల్లగా అయిపోయింది, కాళ్ళు ఫ్రీజ్ అయిపోయినాయి. యాక్చువల్గా ఇవాళ మా కజిన్ వాళ్ళది గృహప్రవేశం అనమాట. మా రిలేటివ్స్ కూడా ఇట్లానే నెదర్లాండ్స్లోనే ఉన్నారు. అండ్ మా ఇంటికి కరెక్ట్గా ఒక 10 మినిట్స్ దూరంలోనే వాళ్ళకి ఇల్లు తీసుకున్నారు. అందుకని వాళ్ళ గృహప్రవేశం ఫంక్షన్ కానీ అటెండ్ అయ్యాము. లక్కీగా ఏమైందనంటే గాడ్ బ్లెస్ చేసినట్టుగా వాళ్ళని మా ఏరియాలోకి వెల్కమ్ చేసినట్టుగా అనిపించింది మాకు. అండ్ మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది కదా. నాకైతే ఇవాళ అదే ఫీలింగ్ వచ్చింది. మా అన్నయ్య, మా వదిన నాతో పాటు మా పక్కనే ఉంటున్నారు. మనకి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్గా ఉంటారు. సో కోర్స్ మన ఇంటి పక్కన వాళ్ళతో మన బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళు కూడా మన ఫ్యామిలీగా అవుతారు. ఎట్లా అయినా కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా కానీ మన తోడుగా ఉంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఆ ధైర్యమే వేరు. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫారెన్ కంట్రీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు? మేమైతే బోల్డ్ అనుకున్నాము. స్లీప్ ఓవర్స్, వాళ్ళు మన ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడము, నైట్ మంచి మూవీస్ వాచ్ చేసుకోవడము. సో మాకైతే కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి. మీకు ఇంకేమన్నా క్రియేటివ్గా ఐడియాస్ వచ్చినాయి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్తో ఎలా టైం స్పెండ్ చేస్తారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు భావనాస్ టాక్. హ్యావ్ ఎ గ్రేట్ డే.